వైసీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ మరణం తర్వాత సీఎం పదవి ఆశించి భంగపడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2011లో తన అక్రమ అవినీతి సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న పార్టీ దాదాపు 8 సంవత్సరాలు ఎన్నో డక్కాముక్కీలు తిన్న తర్వాత 2019లో 151 సీట్లతో అఖండ విజయాన్ని సాధించిన పార్టీ. తండ్రి పాలన చూసిన ప్రజలు తనయుడు అంతకంటే బాగా చేస్తాడని నమ్మి అధికారాన్ని ఇస్తే వచ్చి రావడంతోనే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్లు ప్రజావేదికను కూల్చి ప్రతీకార రాజకీయాన్ని మొదలుపెట్టి తన పతనాన్ని తానే ఆనాడు లిఖించుకున్నారు. 33,000 ఎకరాలలో అద్భుతమైన రాజధాని రాబోతోందని ఆశపడ్డ ప్రతి ఆంధ్రుని కలను చిదిమేసి 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారు. వస్తూనే మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి కల్తీ మద్యాన్ని తన ప్రభుత్వ వైన్ షాపుల ద్వారా అమ్మించి కోట్ల డబ్బును కొల్లగొట్టారు. ప్రభుత్వం వచ్చిన వారంలోనే సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను నట్టేట ముంచడమే కాక కేవలం తన సామాజిక వర్గానికి పెద్దపీట వేసి వారి ఆగ్రహానికి గురయ్యారు. మెగా డిఎస్సి, ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అంటూ ఊరించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరాన్ని 75% పూర్తయిన పోలవరాన్ని మిగిలిన పని పూర్తి చేయలేక పర్సంటా అరపర్సంటా అంటూ హేళన చేసి సాక్షాత్తు ముఖ్యమంత్రియే నిర్మించవలసింది కేంద్రం కానీ మేము కాదు అంటూ తన చేతగానితనాన్ని బయట పెట్టుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకుల మీద చెలరేగిపోతుంటే ముసిముసి నవ్వులు నవ్వారే తప్ప ఇది రాజకీయంలో తగదు అని ఏనాడూ వారించలేదు. చివరిగా అక్రమ అరెస్టులు. చంద్రబాబు గారి నుండి మొదలుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలను ఊచకోత కోస్తుంటే చేష్టలుడికి చూస్తూ ఉండిపోయారు. డబ్బులు పంచడమే తమ పని, బట్టన్ నొక్కడమే పరమావధి అని ఏనాడు రాజకొడ ప్రసాదాలు దాటి రాని ఒక నియంత సామ్రాజ్యాన్ని కూకటి వేలతో సహా పెకిలించి వేసిన ఆంధ్ర ఓటరుదే ఈ ఘన విజయం. ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభుత్వాలు ప్రజలను బానిసలుగా చూస్తే వారి పతనం తప్పదని మనం చూస్తున్న నేటి ఎన్నికే సజీవ సాక్ష్యం. ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకొని ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అంటూ పాలన సాగిస్తే ఎవరినైనా నెత్తిన పెట్టుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. జై హింద్, జై భారత్. స్టే ట్యూన్డ్ ఐఎన్ టీవీ.